2019వ సంవత్సరంలో ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువగా రొయ్యలు ఉత్పత్తి చేసి భారతదేశం నెంబర్ 1 స్థానంలో ఉంది. సుమారు 8 లక్షల టన్నులకు పైగా మనం ఉత్పత్తి చేయడం జరిగింది. గత సంవత్సరం 2021లో డేటా చూసినట్లయితే 2 దేశాలు మనకన్నా కూడా మంచి ఉత్పత్తి తీయగలిగినాయి. అవేంటంటే మొదటిది ఈక్వెడారు, రెండవది వియత్నాము. సో మేము ఈ 2 దేశాల్లో ఇంత ఉత్పత్తి పెరగడానికి కారకాలు ఏంటి అని స్టడీ చేయడం జరిగింది. వాటిలో ఏవైనా మనం అడాప్ట్ చేసుకోగలమా అని ఆలోచించినప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ మాకు అర్థమైనవి. అవి ఈ వీడియో ద్వారా నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మీ. నా పేరు అమరనేని రవికుమార్. నేను ఆక్వాటిక్ యానిమల్ హెల్త్ స్పెషలిస్ట్ని, ఫౌండర్ ఆఫ్ రవి ఆక్వా అకాడమీ అండ్ పార్ట్నర్ ఇన్ ఆల్ఫా బయోలాజికల్స్. ఇక సబ్జెక్ట్లోకి వెళ్ళినట్లయితే ఈక్వెడార్ సక్సెస్ మనం చూసినట్లయితే కంటిన్యూస్ గా గ్రోత్ పెరుగుతూ వెళ్ళింది. ఇది సడన్ గా పెరగడం, సడన్ గా తగ్గడం కాదు, గ్రాడ్యువల్ గా గ్రోత్ పెరుగుతూ వెళ్ళింది. సో దీనికి ఫ్యాక్టర్స్ మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఇక్కడ ఫార్మ్స్ అన్ని కూడా పెద్ద పెద్ద ఫార్మ్స్ ఉంటాయి. చిన్న ఫార్మర్స్ ఎవరు ఉండరు. దాదాపు ఫార్మ్ ఓనర్స్ అందరూ కూడా హెలికాప్టర్లోనే వాళ్ళ ఫామ్లోకి వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఇంతకు ముందు శని ఆదివారాల్లో ఎవరు సరిగా పని చేసేవారు కాదు, మేత వేసేవాళ్ళు కాదు. కాబట్టి వీళ్ళు లో స్టాకింగ్ వేసుకునేవాళ్ళు. సో గత 3-4 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి మార్పులు మనం గమనించినట్లయితే వీళ్ళు పాండు లోపలే ఒక నర్సరీ కన్స్ట్రక్ట్ చేసుకోవడం, నెల తర్వాత దాన్ని తెగ్గొట్టేసి ఆ పిల్లలని మెయిన్ గ్రోఅవుట్ పాండ్లోకి వదలటం. గ్రోఅవుట్ పాండ్లో కూడా భారతదేశం నుంచి ఒక వ్యక్తి వెళ్ళి వాళ్ళకి ఆటో ఫీడర్స్ అలవాటు చేశారు. ఈ ఆటో ఫీడర్స్ ఇన్స్టాల్ చేయడం వల్ల కంటిన్యూస్ గా ఫీడింగ్ ఇవ్వటం, తద్వారా వీళ్ళు స్టాకింగ్ కూడా పెంచారు. అందువల్ల ఈక్వెడార్ యొక్క ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. గ్రాడ్యువల్ గా పెరిగింది, సడన్ గా కూడా పెరగడం కాదు. ఇక వీళ్ళు ఇంకొక ప్రాక్టీస్ ఏంటంటే భారతదేశము ఇతర దేశాల నుంచి తల్లి రొయ్యలు ఇంపోర్ట్ చేసుకుంటే వీళ్ళు తల్లి రొయ్యలు దాదాపుగా ఇంపోర్ట్ చేసుకోరు. వాళ్ళ పాండ్లోనే అనేక తరాలుగా డిసీజ్ రెసిస్టెంట్ బ్రూడ్ స్టాక్ ని వాళ్లే డెవలప్ చేసుకున్నారు. సో వాళ్ళ పాండ్లో డెవలప్ అయినటువంటి బ్రూడ్ స్టాక్ తీసుకోవడం, వాటికి మనలాగా పాలికీట్ వామ్స్ పెట్టరు. అలాగే ఐస్టాక్ ఎబ్లేషన్ అంటారు, కన్ను కూడా తీయరు. సో 1 లేదా 2 స్పానింగ్లు మాత్రమే వాటిని పడేస్తారు. ఎందువల్లంటే వాటికి అయ్యే ఖర్చు వాళ్ళకి చాలా తక్కువ. వాళ్ళు ఎఫర్ట్ చేయగలరు బ్రూడ్ స్టాక్ ని 1 లేదా 2 స్పానింగ్స్ తర్వాత తీసివేయడానికి వాళ్ళకి వీలవుతుంది, కానీ మనకి వీలు కాదు. ఇది రెండో ఫ్యాక్టర్. దీని ద్వారా ఏంటంటే వాళ్ళకి ఆరోగ్యకరమైన రోగ నిరోధక శక్తి ఉన్నటువంటి పిల్లలు దొరుకుతున్నాయి. ఇది వాళ్ళ సస్టైనబుల్ గ్రోత్ కి సీక్రెట్. మన దేశంలో దీన్ని మనం కాపీ చేయలేము. నర్సరీ మనం కాపీ చేయవచ్చు, మనకి ఫీడింగ్ బాగానే వేస్తారు. ఒకవేళ ఫీడింగ్ ఎవరైనా లేబర్ ప్రాబ్లం ఉంది అనుకుంటే ఆటో ఫీడర్స్ కూడా ఉన్నాయి. కానీ ఈ బ్రూడ్ స్టాక్ అన్న విధానాన్ని ఇప్పట్లో మనం కాపీ చేయలేము. దీనికి కొంత టైం పీరియడ్ పడుతుంది. ఇక మన సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నటువంటి వియత్నాంను మనం ఒకసారి గమనించినట్లయితే భారతదేశంలో ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో వియత్నాంలో కూడా అవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంతకన్నా ఎక్కువగా కూడా ఉన్నాయి. ఉదాహరణకి వైట్ స్పాట్ కావచ్చు, వైట్ ఫీసెస్ కావచ్చు, ఈహెచ్పి కావచ్చు, పూర్ గ్రోత్ కావచ్చు. వీటితో పాటు వాళ్ళకి ఈఎంఎస్ లేదా ఏహెచ్పి అనేటువంటి ఒక అడిషనల్ గా ఇంకొక వ్యాధి కూడా ఎక్కువగా ఉంది. అయినప్పటికీ వాళ్ళు మంచి ఉత్పాదన తీయగలిగారు. మా ఆల్ఫా బయోలాజికల్స్ టీమ్ కూడా ఇప్పటికే 2 సార్లు వియత్నాంలో ఉన్నటువంటి సక్సెస్ఫుల్ ఫార్మ్స్ ని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాక్టీసెస్ ని తీసుకొచ్చి ఇండియాలో అడాప్ట్ చేయడం జరిగింది. వియత్నాంలో గత సంవత్సరం జరిగినటువంటి ఒక స్టడీలో తెలిసింది ఏంటంటే ఎవరైతే మనలాగా ఎర్తన్ పాండ్స్ లో ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళకి 70% 70% ఫెయిల్యూర్ ఉంది. సక్సెస్ రేట్ 30% మాత్రమే ఉంది. అలా కాకుండా మోడ్రన్ షింప్ ఫార్మింగ్ ఎవరైతే బయోసెక్యూర్డ్ ఫార్మ్స్ డెవలప్ చేసి నర్సరీ మరియు గ్రోఅవుట్ 2 కూడా ప్లాస్టిక్ లైనింగ్ వేసి ఎవరైతే చేశారో వీళ్ళకి 70% సక్సెస్ రేట్ ఉంది, 30% ఫెయిల్యూర్ ఉంది. సో వియత్నాంలో ప్రాక్టీస్ మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా నర్సరీలో వేస్తారు, ప్లాస్టిక్ లైన్డ్ నర్సరీ. దీంట్లో 21 నుంచి 30 రోజుల వరకు ఉంచుతారు. తర్వాత వీటిని గ్రోఅవుట్ లోకి మారుస్తారు. గ్రోఅవుట్ లో సుమారుగా 200 పీసెస్ పర్ స్క్వేర్ మీటర్ స్టాకింగ్ చేయడం. కొద్ది రోజుల తర్వాత ఒక పాండ్ ని కట్ చేసి ఈ పిల్లల్ని ఇంకొక పాండ్ లో పోయేలాగా చేస్తారు. తద్వారా ఏంటంటే ఫర్దర్ గా స్టాకింగ్ డెన్సిటీ తగ్గుతుంది. సో ప్లాస్టిక్ లైన్ పాండ్ వీళ్ళ ఫోకస్ అంతా కూడా
ముఖ్యంగా వాటర్ ఎక్స్చేంజ్ మీద. వాటర్ ఎక్స్చేంజ్ ద్వారా ఫీకల్ మ్యాటర్ కావచ్చు, మిగిలిపోయిన ఫీడ్ కావచ్చు, మౌల్టింగ్ షెల్స్ కావచ్చు, చనిపోయిన రైలు కావచ్చు, వీళ్ళు సెంట్రల్ డ్రైన్ మరియు సక్షన్ పైపు రెండు ఉంటాయి. ఈ రెండింటి ద్వారా ఎప్పటికప్పుడు స్లడ్జిని బయటికి పంపించేసి విబ్రియో లోడ్స్ బాగా తక్కువగా ఉండేలా చూసుకున్నారు. వీళ్ళు కొన్ని బయోఫ్లాక్ టెక్నిక్స్ ని వాడుతున్నారు. బయోఫ్లాక్ పూర్తిగా దీన్ని బయోఫ్లాక్ టెక్నాలజీ అన్న కానీ బయోఫ్లాక్ లో ఉన్నటువంటి కొన్ని టెక్నిక్స్ వీళ్ళు వాడుతూ ఉన్నారు. అందులో మొట్టమొదటిది ఏంటంటే వీళ్ళు కార్బన్ సోర్స్ రెగ్యులర్ గా వాడతారు. ఈ కార్బన్ సోర్స్ రెగ్యులర్ గా వాడటం వల్ల మేము విజిట్ చేసినటువంటి చాలా ఫార్మ్స్ లో ఫ్లాక్ అయితే ఉంది. కార్బన్ ఎంత వాడుతున్నారు అన్నదానికి ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ అయితే ఎవరు చెప్పలేకపోయారు, కానీ స్టాండర్డ్ గా వాళ్ళకు ప్రోటోకాల్ పెట్టుకొని ఎవ్రీడే ఇంత కార్బన్ వేస్తాము అని చెప్పేసి మొలాసిస్ ఎక్కువగా వాడుతున్నారు. ఈ మొలాసిస్ తో పాటు వీళ్ళు వాడేటువంటి ఒక ప్రోబయాటిక్ ఏంటంటే ఈఎం. దీన్నే ఈఎం అంటే ఎఫెక్టివ్ మైక్రోబ్స్ అని కొంతమంది, ఎన్విరాన్మెంటల్ మైక్రోబ్స్ అని కొంతమంది, ఈకో ఫ్రెండ్లీ మైక్రోబ్స్ అని కొంతమంది. ఈ కొత్త రకం ప్రోబయాటిక్ ఈఎం అనే ప్రోబయాటిక్ వియత్నాంలో ఎక్కువగా వాడుతూ ఉన్నారు. సో ఈ ప్రోబయాటిక్ మేము చూసినట్లయితే ఇది చాలా మంది ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. సో ఈ ఈఎం అన్నది ఇండియాలో తయారవుతుంది. ఇండియాలో తయారైనటువంటి ఈ ప్రోబయాటిక్ వియత్నాంలో ఎక్కువగా వాడుతున్నారు. చైనాలో కూడా ఈఎం ఎక్కువగా వాడుతున్నట్టు తెలిసింది. సో కార్బన్ సోర్స్ ఉంది, ప్లస్ ఈఎం ఉంది. వీటికి తోడు నార్మల్ గా మనం రెగ్యులర్ గా వాడేటువంటి పౌడర్ ప్రోబయాటిక్స్ కూడా వాళ్ళు ఎక్కువగానే వాడుతున్నారు. ఇక్కడ గమనించింది ఏంటంటే వీళ్ళు 200 పీసెస్ స్టాకింగ్ వేసినప్పటికీ చెక్ ట్రే చూసినప్పుడు రొయ్యలు క్లీన్ గా, అంటే ఏ విధమైన స్ట్రెస్ లేకుండా కాళ్ళు తెల్లగా ఉన్నాయి, ఆరోగ్యంగా హెల్దీగా ఉన్నాయి, పెరుగుదల బాగా ఉంది. ఇక్కడ అంటే పాండ్ మనం బాటమ్ క్లియర్ గా మెయింటైన్ చేసి మైక్రోబియల్ బ్యాలెన్స్ మనం ప్రాపర్ గా మెయింటైన్ చేసినట్లయితే స్టాకింగ్ వేసినప్పటికీ కూడా స్ట్రెస్ లేకుండా మంచి పెరుగుదలతో మనం రొయ్యలు తీయవచ్చు. సో మేము వియత్నాం చూసి వచ్చిన తర్వాత మొట్టమొదటగా అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీని కాపీ చేయడం చాలా ఈజీ. మనం అక్కడ ఎలా అయితే ఫెసిలిటీస్ ప్లాస్టిక్ లైనింగ్ వేశారు లేదా పైన కవర్ చేశారు, అదే విధంగా సిమిలర్ ఫెసిలిటీస్ ఇండియాలో కొంతమంది రైతులకి సజెస్ట్ చేసి డెవలప్ చేయడం జరిగింది. మేమైతే ప్రాక్టికల్ గా నర్సరీ టెక్నాలజీని స్టెబిలైజ్ చేయగలిగాము. మా ఫార్మర్స్ చాలా మంది రిపీటెడ్ గా ఎన్నిసార్లు చేసినప్పటికీ అదే రిజల్ట్ తో మేము నర్సరీని సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. సో గ్రోఅవుట్ లో గ్యాప్స్ ఉన్నాయి. ఎవరైతే సీ వాటర్ దగ్గర లేదా సీ వాటర్ లో సీ బీచ్ లో బోర్ వేసి మినరల్ ప్రొఫైల్ కరెక్ట్ గా ఉన్న వాటర్ తో బయోఫ్లాక్ కల్చర్ చేశారో వాళ్ళకి సక్సెస్ రేట్ బాగానే ఉంది. కానీ కొంతమంది ఇన్లాండ్ లో చేయడం జరిగింది. ఇన్లాండ్ లో మాకు ఇప్పటికీ కూడా పూర్తి టెక్నాలజీ మా దగ్గర లేదు, నేర్చుకోవాల్సిన లేదా గ్యాప్స్ చాలా ఉన్నాయి. ఈ గ్యాప్స్ మీద ఇంకా స్టడీ చేస్తున్నాము. ఎప్పుడైతే మాకు క్లారిటీ వస్తుందో అప్పుడు మీ ముందుకి మేము ఆ టెక్నాలజీని మా కస్టమర్స్కి అందజేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈక్వెడార్లోను మరియు వియత్నాంలో మనం కాపీ చేయగలిగి చూసినట్లయితే మొట్టమొదటిది నర్సరీ అన్నది ఈక్వెడార్లో ఉంది, వియత్నాంలో ఉంది. దాన్ని మనం ఈజీగా కాపీ చేయవచ్చు. రెండవది అక్కడ రూట్ స్టాక్ లాగా మనం రూట్ స్టాక్ డెవలప్ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి వియత్నాంలో లాగా మనము ప్లాస్టిక్ లైన్డ్ నర్సరీస్ మరియు ప్లాస్టిక్ లైన్డ్ పాండ్స్ వేసి బయోఫ్లాక్ విధానాలు చేసినట్లయితే కొంత సక్సెస్ రేట్ వచ్చే అవకాశం ఉంది. సో నా సజెషన్ ఏంటంటే ఎవరైనా ఫార్మర్స్ ఈ టెక్నాలజీ పైన ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఫస్ట్ ఒక చిన్న పైలట్ ప్రాజెక్ట్ డెవలప్ చేసుకోండి. దానిలో ఒక కల్చర్స్ చేసి ఒక ప్రోటోకాల్ డెవలప్ చేసి స్టాండర్డైజ్ చేసుకోండి. స్టాండర్డైజ్ చేసిన తర్వాత స్కేల్ అప్ చేయండి. అలా కాకుండా కొంతమంది ముందే ఇన్వెస్ట్ చేసి ఇబ్బంది పడే వాళ్ళని కూడా నేను చూశాను. సో నా సజెషన్ ఒక చిన్న ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్ట్ చేసి టెక్నాలజీ స్టెబిలైజ్ చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. సో ఇది నా దగ్గర ఉన్న సమాచారం. మీ దగ్గర ఏదైనా బెటర్ ఇన్ఫర్మేషన్ ఈ టాపిక్ మీద ఉన్నట్లయితే షేర్ చేయండి. మా ఆల్ఫా బయాలజికల్ సంస్థ ఎప్పుడు కూడా మీకు అవసరమైన సమయంలో అవసరమైన సమాచారాన్ని ఇవ్వడానికి ముందుకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ క్రింద మాకు టెలిగ్రామ్ గ్రూప్ నేను లింక్ ఇవ్వడం జరిగింది. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో ఎప్పటికప్పుడు నేను లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఆల్ ద బెస్ట్.